ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈసారి ముందుగానే వచ్చేస్తున్న ఋతుపవనాలు. ప్రస్తుతం అయితే కనుక ఎండలు మండిపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఒక చల్లని కబురు అయితే చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లని కబురు, ఈసారి ముందుగానే ఋతుపవనాలు కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయి ఏంటి ఒకసారి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఉష్ణోగ్రతలు, అదే సమయంలో వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈసారి వర్షాకాలం కాస్త ముందుగానే రానున్నట్లు వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే తేదీలపైన స్పష్టత వచ్చింది. అన్ని పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక ప్రస్తుతం చెప్తున్న సమయంలోనే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. కాగా ఒకవైపు ఎండలు మండుతున్న సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాలకు వర్షాల అలర్ట్స్ అయితే జారీ అయ్యాయి. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండిపోతున్న వేళ ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ ఈ చల్లని కబురు చెప్పింది. మరో 3 రోజుల్లో, అంటే ముందుగానే ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఎందుకంటే మరో 3 రోజుల్లోనే ఈ ఋతుపవనాలు అండమాన్ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మే 25న కేరళను తాకనున్నట్లు వెల్లడించారు. స్టార్టింగ్ అండమాన్ నుంచే కదా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వచ్చే నెల చివరి వారంలో అయితే కనుక కేరళకు వచ్చేసేటట్టు అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనా వేసినట్లుగానే ముందుగా ఋతుపవనాలు కేరళను చేరితే అప్పుడు 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. అంటే అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఋతుపవనాలు వాతావరణ శాఖ అంచనా ప్రకారం వస్తే అప్పట్లో 2009లో వచ్చాయంటే కొంచెం తొందరగా మళ్ళీ ఈ సంవత్సరం వస్తాయని చెప్తున్నారు. 2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతిలో కేరళను తాకినట్లుగా ఐఎండీ డేటా చెబుతోంది. సాధారణంగా జూన్ 1వ తేదీ లేదా జూన్ ఫస్ట్ వారం, సెకండ్ వారం ఇలాగైతే వెళ్ళిపోతూ ఉంటాయి. కేరళలోకి నైరుతి ఋతుపవనాలు రావడానికి జూన్ 2వ వారం, 3వ వారం ఇలా కూడా అవుతూ ఉంటుంది. ఋతుపవనాలు రాకతోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని తెలుసు. సో ప్రస్తుతం యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనాల ప్రకారం ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుంచి 25 మధ్య ఋతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మిల్లీమీటర్ల వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాగా వెల్లడించారు. ఋతుపవనాలు ముందే రావడం ద్వారా ఎండలతో అల్లాడుతున్న వేళ ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి 4 నెలల్లో వర్షపాతం నార్మల్ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక వెల్లడించారు.